ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం, అందులో వచ్చేసి 94వ అధ్యాయం అండి. యయాతి కొడుకు పూరుడు కదా, అతని యొక్క వంశ వర్ణనము. ఇక జనమేజయుడు చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎవరికి క్షమించాలి, వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి. సో జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు, పూజ్యుడా, పూర్వవంశ విస్తారకులైనటువంటి రాజులను గురించి వినాలనుకుంటున్నాను. వారు ఎంత బలం కలవారు, ఎటువంటి వారు, ఎంతటి పరాక్రమం కలవారు? వారిలో శీలహీనుడు కానీ, బల పరాక్రమాలు లేనివాడు కానీ, సంతానహీనుడు కానీ మునుపు లేడు కదా. తపోధన ప్రసిద్ధమైన చరిత్రం విజ్ఞానము గల ఆ వంశ రాజుల చరిత్రను విస్తారంగా వినాలని ఉంది. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, నాయన, నీవు అడుగుతున్న పూర్వవంశకర్తలైన వీరులై ఇంద్రుడితో సమానమైన పరాక్రమము, సర్వ సంపదలు, అన్ని శుభలక్షణాలు గల ఆ రాజుల గురించి చెబుతాను. పూరునికి పౌష్టి అనే భార్య యందు ప్రవీరుడు, ఈశ్వరుడు, రౌద్రాసుడు అనే మహారథులైన 3 పుత్రులు కలిగారు. వారిలో ప్రవీరుడు పూర్వవంశ పరంపరను ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ ప్రవీరుని వల్ల సూరసేనికి అనే పుత్రుడు పుట్టాడు. అతడి పేరు మనశ్శువు. అతడు అందగాడు. ప్రవీణునికి భార్య సూరసేని. ఈ ప్రవీరుడు, సూరసేని వీళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. అతడి పేరు మనశ్శువు. అతడు అందగాడు, సమర్థుడు, చతుస్సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిని పాలించినవాడు. మనుష్యునకు సౌవిరి యందు, దట్ మీన్స్ మనుష్యుని యొక్క భార్య పేరు శౌవిరి. వారికి 3 కొడుకులు. వారు శక్తుడు, సంహనుడు, వాగ్మి. వారంతా శూరులు, మహారథులు కూడా. పూరుని 3వ కొడుకు మనశ్వి అయిన రౌద్రాశునకు మిత్స్రకేశి అనే అప్సరస యందు అన్వగ్భానుడు మున్నగు 10 మంది కొడుకులు పుట్టారు. వారంతా మహాధనుర్ధరులు, యజ్ఞం చేసిన వారు, శూరులు, సంతానవంతులు, విద్యావంతులు, అస్త్ర విద్యలన్నీ తెలిసిన వారు, ధర్మపరాయణులు. రుచేయువు, కక్షేయువు, కృకనేయువు, స్థండిలేయువు, వనేయువు, మహాయశస్వి, జలేయువు, బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన తేజేయువు, ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల సచ్చేయువు, ధర్మేయువు, సంనతేయువు అను 10 కుమారులు. అందులో 10వ సంనతేయువు దేవతలతో సమానమైన పరాక్రమం గలవాడు. వారిలో అనాదృష్టి అని పేరు గల రుచేయువు అందరికంటే విద్వాంసుడు. దేవతలలో ఇంద్రుడిలా పరాక్రమం కలవాడు. అతడు ఈ భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. ఈ అనాదృష్టికి మతినారుడనే కొడుకున్నాడు. అతడు రాజసూయ, అశ్వమేధాలను చేసిన ధార్మికుడు. మతినారునికి అమిత విక్రములైనటువంటి తంశువు, మహత్తు, అతిరథుడు, అనుపమ తేజస్సు గల ద్రుహివు అనే 4 కొడుకులు కలిగారు. వారిలో మహాపరాక్రమవంతుడైనటువంటి తంశువు వంశభారాన్ని వహించి వంశ ప్రతిష్టను ఇనుముడింపజేశాడు. భూమండలానంతా కూడా జయించాడు. పరాక్రమవంతుడైనటువంటి తంశువుకు ఈలి అను కొడుకు పుట్టాడు. జయశీలులలో శ్రేష్ఠుడైన ఆ ఈలి కూడా ఈ సమస్త భూమండలాన్ని జయించాడు. ఆ ఈలి రథంతరి యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు మొదలైన 5 కొడుకులను కన్నాడు. జనమేజయ, దుష్యంతుడు సూర్యుడు, భీముడు, ప్రవశువు, వశువు అనే 5 శ్రేష్ఠుడైన దుష్యంతుడు రాజ్యానికి రాజయ్యాడు. ఆ దుష్యంతునికి శకుంతల యందు భరతుడు జన్మించున్నాడు. సో మనం మాట్లాడుకునేటువంటి దుష్యంతుడు భరతుడికి సంబంధించింది. సో ఇక్కడ ఒకసారి మరలా ఈ భరతుడి యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడదాం. ఈలి, తంశువుకు ఈలి అనే కొడుకు పుట్టున్నాడు. ఆ ఈలికి 5 కొడుకులు పుట్టున్నారు. ఆ 5 కొడుకులలో ఒకళ్ళు దుష్యంతుడు. సో ఈ దుష్యంతుడికి శకుంతల యందు భరతుడు జన్మించాడు. అతని వల్ల భరత వంశానికి గొప్ప కీర్తి ఏర్పడింది. భరతుడు 3 స్త్రీల యందు 9 కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లు లేరని వారిని ఆదరించలేదు. అంటే కొడుకులు మంచులు కదని చెప్పి భరతుడు వాళ్ళని దూరం పెట్టాడు. అందువల్ల కోపించిన వారి తల్లులు ఆ 9 కొడుకులను చంపేశారు. ఆ విధంగా భరతుని కలిగిన పుత్రజననం వ్యర్థమైంది. అనంతరం భరతుడు గొప్ప గొప్ప క్రతువులను చేశాడు. భరద్వాజుని అనుగ్రహం వల్ల భుమన్యువు అనే కుమారుణ్ణి పొందాడు. అనంతరం పూర్వవంశానికి ఆనందం కలిగించిన భరతుడు తాను పుత్రవంతుడనేయనని గ్రహించి
తన కొడుకైనటువంటి భూమన్యువును యవరాజ్యం నందు అభిషేకించాడు. అంటే యువరాజు పట్టాభిషేకం చేశాడు. భూమన్యువునకు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సోయాజువు, రుచికుడు అనే కొడుకులు పుష్కరిణి యందు జన్మించున్నారు. వారిలో జ్యేష్ఠుడైనటువంటి సుహోత్రుడు రాజ్యాధికారాన్ని పొందాడు. ఆ సుహోత్రుడు రాజసూయం, అశ్వమేధం మున్నగు అనేక యజ్ఞాలు చేశారు. సాగర పర్యంతమైనటువంటి ఈ భూమండలాన్ని అంతా కూడా పరిపాలించాడు. ఏనుగులతో, గుర్రాలతో, అనేక రత్నరాసులతో ఉన్నటువంటి ఈ భూమిని అనుభవించాడు. ధర్మంగా సుహోత్రుడు పరిపాలిస్తుండగా హస్తి, అశ్వ, రథ బలాలతో మనుష్య సమూహాల భారంతో ఈ భూమి మునిగినట్లుగా కుంగింది. లక్షల కొలది మందిరాలతో, యూపస్తంభాలతో ఈ భూమి నిండిపోయింది. ఎల్లప్పుడూ వృద్ధి చెందే జనులతో, పంటలతో ప్రకాశించింది. రాజు అయినటువంటి సుహోత్రుని వల్ల ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి స్త్రీ, ఆమె పేరు వచ్చేసి ఐక్ష్వాకి. సో సుహోత్రుని వల్ల ఐక్ష్వాకి అజమేయుడు, సుమేధుడు, పురుమేధుడు అను పుత్రులను కన్నది. వారిలో పెద్దవాడైనటువంటి అజమేయుని వల్ల వారి వంశం ప్రతిష్ఠితమైంది. అతను 3 స్త్రీల యందు 6 పుత్రులను కన్నాడు. అతని భార్యలలో ధూమిని, రుక్షిణి, నీలి, దుష్యంత, పరమేష్ఠులను, కేశిని, జహ్నువు, వ్రజనుడు, రూపి అనే కుమారులను కన్నారు. వారిలో దుష్యంత, పరమేష్ఠుల యొక్క సంతానాన్ని పంచలురని, అమిత తేజస్వి అయినటువంటి జహ్నువు సంతానాన్ని కుషికులని అంటారు. వ్రజన, రూపుల కంటే పెద్దవాడైన రుక్షుడు రాజు అయ్యాడు. ఆ రుక్షునికి సంవరణుడు అనే వంశకర్తన కొడుకు కలిగాడు. రుక్షుని కుమారుడైన సంవరణుడు ఈ భూమిని పరిపాలిస్తుండగా పెద్ద ప్రజానాశనం జరిగిందని విన్నాం. ఆకలి, మృత్యువు, అనావృష్టి, వ్యాధులు మున్నుగా వాటిచే దేశమంతా కష్టాల పాలే క్షీణించింది. అదే సమయంలో పాంచల రాజు తన చతురంగ బలంతో భూమినంతా జయిస్తూ భరత వంశీయుల సేనలను కూడా సంహరించి 10 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధంలో సంవరణుని జయించున్నాడు. అనంతరం సంవరణుడు తన భార్యాపుత్రులతో, అమాత్యులతో, మిత్రులతో కలిసి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. సింధు మహానదం తీరంలో, అంటే సింధు నదీ తీరంలో చుట్టూ నది ప్రవహిస్తున్న ప్రదేశంలో పర్వతానికి దగ్గరలో ఒక పొదరింట్లో అతడు నివసించాడు. కొండ ప్రదేశాలను ఆశ్రయించి ఆ భరత వంశీయులు చాలా సంవత్సరాలు నివసించారు. అలా నివసిస్తుండగా 1000 సంవత్సరాలు గడిచింది. తరువాత వారి దగ్గరికి పూజ్యుడైన వశిష్ఠ మహర్షి వచ్చాడు. అభ్యాగతునిగా వచ్చినటువంటి అతనిని ప్రయత్నపూర్వకంగా ఎదురేగి నమస్కరించి భరత వంశీయులు అతనికి ఆర్ఘ్యం సమర్పించారు. సత్కారపూర్వకంగా అతనిని ఆసనంపై కూర్చోబెట్టి తమ విషయాన్ని నివేదించుకుని, మేము రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నాం, దానికి మీరే పురోహితులుగా ఉండాలని కోరారు. వశిష్ఠుడు కూడా భరత వంశీయులకు తన అంగీకారాన్ని తెలిపాడు. సర్వక్షత్ర సమూహానికి సామ్రాజ్యంలో పౌరవుని సంవరణునికి సర్వక్షత్ర సమూహానికి, మొత్తం కూడా వాళ్ళ యొక్క సమూహం అన్నట్టు సైన్యానికి, సామ్రాజ్యంలో పౌరవుని సంవరణుని అభిషేకించాడు. ఈ భూమండలంలోని రాజులలో సంవరణుడు శ్రేష్ఠుడు అని ప్రసిద్ధి. అతడు తన పూర్వీకుడైనటువంటి భరతుడు ఉన్నటువంటి నగరంలోనే నివసించాడు. మరల రాజులందరినీ జయించి వారి నుండి కప్పాలను తీసుకొని తన రాజ్యమందు యజ్ఞములను చేశాడు. గొప్ప గొప్ప యాగాలు చేసి భూరి దక్షిణలు ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యవంశీయులైనటువంటి తపతి సంవరణుని వల్ల కురుని కన్నది. ఆ కురుని ప్రజలందరూ కూడా ధర్మజ్ఞుడిని రాజుగా కోరుకున్నారు. అతని పేరు మీదుగానే ఈ భూమి మీద కురుజాంగల దేశం ప్రసిద్ధి చెందింది. మహాతపస్సు అయినటువంటి ఆ కురురాజు తన తపస్సు చేత కురుక్షేత్రాన్ని పవిత్రంగా చేశాడు. అతనికి అశ్వవంతుడు, అభిషంతుడు, చేతురథుడు, ముని, విఖ్యాతుడైనటువంటి జనమేజయుడు అను 5 కొడుకులు ఉన్నారు. ఈ 5గురిని కూడా మనస్విని అయిన వాహిని కన్నది. అశ్వవంతునికి మరొక పేరు అవిక్షితుడు. అతనికి పరీక్షిత్తు, శబలాషుడు, ఆదిరాజు, విరాజుడు, మహాబలుడు, శాల్మలి, ఉచ్చేశ్రవసుడు, భంగకారుడు, జితారి అని 8 మంది కొడుకులు ఉన్నారు. వీరి వంశంలో మహారథులైనటువంటి జనమేజయాదులు 7 సద్గుణాల వల్ల, సత్కర్మల వల్ల ప్రసిద్ధి నొందారు. పరీక్షిత్తుకు కక్షసేనుడు, ఉగ్రసేనుడు, పరాక్రమవంతుడైన చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుషేనుడు, భీమసేనుడు అనే కుమారులు ఉన్నారు. వారంతా ధర్మార్థాలయందు పండితులు. జనమేజయుని కుమారులంతా మహాబలవంతులు, భూమిపై విఖ్యాతులు కూడా. వారుడు ధృతరాష్ట్రుడు మొదటివాడు. అతని తర్వాత పాండుడు, బాహిలికుడు, మహాతేజస్వి, నిషధుడు, బలవంతుడైనటువంటి జాంబునాథుడు, కుండోదరుడు, పదాతి, వసాతి ఉన్నారు. వారిలో వసాతి 8వ వాడు. వీరంతా ధర్మార్థ కుశలుడు, ప్రాణులన్నిటి కూడా హితాన్ని కోరుకునేవారు. అనంతరం వీరిలో ధృతరాష్ట్రుడు రాజయ్యాడు. అతని కొడుకులు కుండీకుడు, హస్తి, వితర్కుడు, క్రాధుడు, కుండీనుడు, హవిశ్రవుడు, ఇంద్రాభుడు, భూమన్యువు, అపరాజితుడు అనువారు
వీరితో పాటు ప్రతీపుడు, ధర్మనేత్రుడు, సునేత్రుడు అనే ముగ్గురు కొడుకులు ప్రసిద్ధులైనటువంటి వారు ఉన్నారు. వారిలో ప్రతీపుడు అసమానుడే ప్రసిద్ధికి ఎక్కాడు. ప్రతీపునికి దేవాపి, శాంతనుడు, మహారథుడైన బాహిలికుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. వారిలో దేవాపి ధర్మం ద్వారా హితాన్ని పొందాలనే కోరికతో వనానికి వెళ్ళిపోయాడు. శాంతనుడు రాజ్యాధికారానికి వచ్చాడు. బాహిలికుడు కూడా రాజు అయ్యాడు. భరతవంశంలో పుట్టిన ఎంతోమంది రాజులు బలవంతులు, దేవర్షి సమానులు, రాజశ్రేష్ఠులు అయ్యారు. ఐల వంశాన్ని వృద్ధి చేసిన దేవకల్పులు, మహారథులైనటువంటి రాజులు, ఇంకా ఇతరులందరూ కూడా మనువంశంలో జన్మించారని చెప్పేసి చెప్పున్నారు. సో 94 అధ్యాయాలు అయిపోయాయి. ఇక రేపు పూరు భరత పాండు వంశం. సో అసలైనటువంటి మహాభారతంలోకి ఇక రేపు ఎంటర్ అవుతాం అన్నట్టు.